గైస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి జర్నీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ నేను మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో అదేంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, క్రిష్ బర్త్డే షాపింగ్. సో ఫస్ట్ థింగ్, బర్త్డే షాపింగ్ అనగానే అంటే ఏదో చాలా ఓవర్గా పెట్టేసుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ హై కాస్ట్లీ థింగ్స్ కాకోకుండా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో బర్త్డే ఎలా చేసుకోవాలి, ఐ మీన్ అలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్లీ డెడికేటెడ్ అనమాట. సో ఎందుకంటే మేము యాక్చువల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ చాలా యూనో ఫ్యాన్సీగా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో దానికోసమే ఈ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము థీమ్ డిసైడ్ అయ్యాము. సో బేసిక్గా ఏంటంటే ఏ అకేషన్కైనా ముందు మనము థీమ్ డిసైడ్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బర్త్డే, ఈవెన్ మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా సెరమనీస్ కానీ ఇలాంటి వాటికి ప్రతి ఒక్కటికి థీమ్ అనేది మనం డిసైడ్ అయితే దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అని డెఫినెట్లీ ఐడియా వస్తుంది అనమాట. సో మేమైతే జంగల్ థీమ్ లాగా చేసుకోవాలి అనుకున్నాం సింపుల్గా. సో దానికోసం అయితే కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము. సో ఇందాక ప్రీవియస్గా మీరు చూసినట్టు మేమైతే ఆ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ అయితే వేరే కేక్ ఆర్డర్ ఇచ్చిండే కానీ అది దానిపైన ఫాండెంట్ అదంతా చాలా కాస్ట్లీ అవుతుంది అన్నారు. సో అందుకోసం మేము నో చెప్పేసి నార్మల్గా ఆ కేకే మంచిగా డిజైన్ చేసి కొంచెం యానిమల్స్ ఇలాంటివి పెట్టండి చాలు అనేసి అయితే చెప్పామన్నమాట. సో యాక్చువల్గా నేనేం బిలీవ్ చేస్తానంటే ఏదైనా మనం జస్ట్ తినేదే. సో దానికోసం మనము ఎక్కువ ఖర్చు పెట్టేసి దాని ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. చూడడానికి బాగుండాలి, అట్ ది సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి. మేము ఫాండెంట్ కేక్ అడిగితే ఆల్మోస్ట్ 3 kgsకి సమ్వేర్ అరౌండ్ 3,500 అలా అవుతుందన్నారనమాట. సో అంత అవసరం లేదనిపించింది నాకైతే. సో ఇదైతే మాకు ఒక 1,500 ఆ రేంజ్లో అయితే వచ్చేసింది అనమాట. సో కేక్ తర్వాత మేము డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. డీమార్ట్లో ఇలాంటి డెకార్ ఐటమ్స్ అయితే చూసామన్నమాట. బట్ నాకైతే అక్కడ ఏది జంగల్ థీమ్కి రిలేటెడ్గా కనిపించలేదు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అలా మనం సపరేట్ తీసుకోవడం వల్ల కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో నాకు అనిపించింది. సో అందుకోసమే నేను మళ్ళీ ఆన్లైన్లో జంగల్ థీమ్ రిలేటెడ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్లో ప్రజెంట్ చేస్తాను, డెఫినెట్లీ మీరు చూడండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది ఫ్యూచర్లో ఇలా చేసుకోవచ్చు సింపుల్గా అన్నట్టుగా. తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళాము క్రిష్కి బట్టలు తీసుకోవడానికి. సో క్రిష్కి డ్రెస్ కూడా మేము జంగల్ థీమ్ కాబట్టి గ్రీన్ కలర్లో సెలెక్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు కదా, యాక్చువల్గా చాలా అంటే చాలా చూసాం కానీ బట్ ఏది సెట్ అవ్వలేదు. నాకైతే అది చాలా మంచిగా అనిపించింది. దట్టు కాస్ట్ కూడా చాలా రిలేటెడ్గానే ఉంది, సమ్వేర్ అరౌండ్ 1,300 అలా ఉందన్నమాట. ఓకే, బర్త్డేకి మినిమం మనం ఈ రోజుల్లో మరీ 500-600కి ఏవి రావట్లేదు కదా. సో మరీ అట్లని చెప్పేసి చిన్న పిల్లలకి పెరిగే పిల్లలకి ఎక్కువ థౌజండ్స్లో ఖర్చు పెట్టడం కూడా ఐ డోంట్ బిలీవ్ అనమాట. సో అందుకోసమే ఇలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండేలాగా అది సెలెక్ట్ చేశాను. సో అది కూడా చాలా అంటే చాలా బాగుండింది. ఆ డ్రెస్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు క్రిష్ వేసుకున్నప్పుడు ఎలా కనిపించింది ఏంటి అనేసి. అండ్ దెన్ అఫ్కోర్స్ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి వీడియోలో క్రిష్ ఈ రన్నింగ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. బికాస్ యూ కెన్ చెక్ అదర్ వీడియోస్ యాజ్ వెల్. సో ఎందుకంటే మేము అక్కడ ఉంటుంది, డర్ట్ ఉంటుంది, అంతా ఉంటుంది అని తెలిసి కూడా కొన్నిసార్లు మేము వాడిని హ్యాండిల్ చేయలేక ఇలా వదిలేస్తూ ఉంటాం అనమాట నేలపైన. బట్ స్టిల్ దట్స్ ఓకే. వాళ్ళు కొన్నిటికి అలవాటు పడితే కూడా అది కూడా మంచిదే అని నేను ఫీల్ అవుతాను అనమాట. సో డ్రెస్ ఎలా ఉందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదా కూడా నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ.
అండ్ ఎస్ వన్స్ వీఆర్ బ్యాక్ హోమ్. ఇది నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో దీని వెనకాల చాలా ఒక స్టోరీనే ఉందన్నమాట. సో అదేంటంటే ట్రైపాడ్ ఆర్డర్ చేశాను నేను అమెజాన్లో. సో వన్స్ మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని షాపింగ్ అదంతా ఇంటికి రీచ్ అయిపోయే లోపల ఇదైతే ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కొంచెం హెడెడ్ ట్రైపాడ్ తీసుకుందాము అంటే మంచి యాంగిల్స్లో షూట్ చేద్దాము వీడియోస్ అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. బట్ అది యాక్చువల్గా బాగుంది. బట్ దాని వెయిట్ కానీ తర్వాత ఇంకా నాలాగా స్టార్టింగ్ ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి అది నిజంగా కొంచెం కష్టము అనిపించింది నాకైతే. సో అదనమాట దాని సంగతి. సో ఇదైతే నేను డిజిటెక్ వాళ్ళ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ కూడా సమ్వేర్ అరౌండ్ 2,900 3,000 అనుకోవచ్చు, అంత పడింది. బట్ అది అంత యూస్ఫుల్ కాదు అని చెప్పను, కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం టఫే అని చెప్పచ్చు అనమాట. యాంగిల్స్ కానీ ఎందుకంటే వైడ్ యాంగిల్స్ అలాంటివి తీసుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ క్లోజర్ యాంగిల్స్కి కొంచెం టిపికల్ అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడైతే చూసారా, రవి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు అది ఎలా తీయచ్చు ఏంటి అని చెప్పేసి. బట్ అఫ్కోర్స్ వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ దాట్ అనమాట. సో ఫైనల్గా మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు, ఎస్పెషల్గా నేను ఒక యూట్యూబర్గా నేర్చుకుంటున్న థింగ్స్లో మీతో షేర్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ అన్ యూట్యూబర్, ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అని నాకు అనిపించింది ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి. సో అందుకే స్టార్టింగ్లోనే ఇంత ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టకపోవడమే మంచిది అనిపించింది అనమాట. బట్ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే నేను దీన్ని రిటర్న్ చేద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. బట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అప్లికేషన్లోకి ఇట్ వాస్ నాట్ ఎక్స్చేంజబుల్, ఇట్ వాజ్ నాట్ రిటర్నబుల్ అనమాట. సో అప్పుడు నేను షాక్ అయిపోయాను. అరే ఇప్పుడు ఇది వేస్టా, లేకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, నిజంగా నాకైతే ఏం అర్థం కాలేదన్నమాట. బట్ మళ్ళీ కస్టమర్ కేర్ వాడితో మాట్లాడి ఏజెంట్తో మాట్లాడి చాలా అంటే చాలా కష్టపడి ఫైనల్గా అయితే ఐటెంని రిటర్న్ చేసేసామన్నమాట. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఎవరైనా మంచిగా షార్ట్స్ తీసుకోవాలి, ఇంకా ప్రొఫెషనల్గా ఆల్రెడీ మంచి యూట్యూబ్లో మంచి పేరు అలా ఉన్న వాళ్ళు ఎవరైనా డెఫినెట్లీ ఇదైతే బెస్ట్ ఆప్షనే అనమాట. బట్ ఇక్కడ చూసారా దీనికి మోనోపోడ్ కూడా ఇచ్చారు. సో నేను దాన్ని చూసే తీసుకున్నాను యాక్చువల్గా అయితే. బట్ అది కొంచెం మనం ఎడ్జ్కి పెడితే అది కొంచెం బ్యాలెన్సింగ్ తప్పుతుందన్నమాట. అది కొంచెం నెగిటివ్ అనిపించింది. బికాస్ నేను మెయిన్ తీసుకోవడానికే అదే రీజన్ అనమాట. బట్ అది ప్లేస్ చేయడానికి కానీ అలా పడిపోవడం అనేది కొంచెం డ్రాబ్యాక్ అని అయితే నేను చెప్పగలను అనమాట. బట్ స్టిల్ ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ టు ట్రై, డెఫినెట్లీ దే క్యాన్ ట్రై అనమాట. సో గైస్, ఇందాక నేను ప్రీవియస్ షార్ట్లో యాడ్ చేశాను కదా జంగల్ థీమ్ని, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అదైతే ఫైనల్గా వచ్చేసింది. తర్వాత ఈ ప్రాప్స్ కూడా నేను ఆర్డర్ చేశాను. నిజంగా అవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. బయట మనం ఇవే కొనాలి అంటే కొంచెం కాస్ట్లీనే అవుతుంది. బట్ నాకు ఆన్లైన్లో ఇవి రెండు కలిపి జస్ట్ సమ్వేర్ అరౌండ్ 600 ఆ రేంజ్కి అయితే వచ్చేసింది అనమాట. సో చూసారా, బెలూన్స్ కానీ తర్వాత వెనకాల బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కొంచెం మనం ఇంట్లోనే అరేంజ్ చేసుకుంటే కాస్ట్ కొంచెం తక్కువ అవుతుంది అనమాట. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం తీసుకున్న వాటిని డెకార్ చేసే దాంట్లో కూడా వీ కెన్ హ్యావ్ బెటర్ లుక్స్ అనమాట. సింబల్స్
సో చూస్తున్నారు కదా నిజంగా అవి ఎంత మంచిగా వచ్చినాయో, పర్ఫెక్ట్గా జంగల్ థీమ్కి సెట్ అయ్యేలాగా వచ్చాయన్నమాట. బట్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అంటే డెఫినెట్లీ క్రిష్ బర్త్డే వ్లాగ్ నేను వెరీ సూన్ ఓపెన్ చేస్తానన్నమాట. అప్పుడు మీరు డెఫినెట్లీ చూడొచ్చు అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేసి. బట్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ యూనో టు గెట్ బెటర్ అవుట్పుట్ ఆన్ క్రిష్ బర్త్డే అనమాట. జంగల్ థీమ్కి తర్వాత ఇక్కడ నేను క్రిష్ షాపింగ్తో పాటు నా షాపింగ్ కూడా అయిపోతుందని పనిలో పని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కొన్ని యూనో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో అదేంటంటే గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్ ప్యాక్, న్యాచురల్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇప్పుడు ఇంకా నేను ట్రై చేయలేదు, బట్ ఆర్డర్ అయితే చేశాను. బట్ దాని యూనో దాని టెక్స్చర్ కానీ స్మెల్ కానీ చాలా జెంటిల్గా బాగుంది అనిపించింది నాకు. బేసిక్గా నా స్కిన్కి కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్వే సెట్ అవుతాయి అనమాట. సో అందుకే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. రివ్యూస్ కానీ అంత చూశాను, బాగున్నాయి అనమాట. సో ఇది సమ్వేర్ అరౌండ్ 250 అలా పడింది. తర్వాత ఫేస్ వాష్ కూడా నేను ఆర్డర్ చేశాను ప్లమ్ వాళ్ళది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. బట్ ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేసి అయితే నాకైతే తెలీదు, బట్ చూడాలి. డెఫినెట్లీ మీకు వన్ డే నేను రివ్యూ అయితే ఇస్తానన్నమాట దానికి రిలేటెడ్. నెక్స్ట్ ఫైనల్గా మేము అనుకోకుండా నెక్స్ట్ డే మా ఊరికి దగ్గరలో ఉన్న యూనో ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఈ టెంపుల్ గురించి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో మెన్షన్ చేశానమాట. సో దీని పేరు పెన్నోబులం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో ఇది బేసిక్గా మా ఇంటి దేవుడు కూడా. సో ఇప్పుడు నేను ఎప్పుడు టెంపులే చూపించాను కానీ దానికి వెనకాల ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ నేనైతే చూపించలేదు కదా. సో అందుకే మేము కూడా అనుకోకుండా వెళ్ళాము, నేను క్రిష్ తర్వాత రవి. అంటే సడన్ విజిట్ చేసామన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ పైన నుండి మాకు వాటర్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ వాటర్ ఫ్లో ఎంత ఉంటుంది ఏంటి అని నాకు అర్థమైందనమాట. సో దానికోసమే తీసుకెళ్ళు అంటే నన్ను తీసుకెళ్లారనమాట అక్కడికి. చూసారా ఇక్కడ వాటర్ ఫాల్ ఎంత ఫ్లో ఉందంటే ఇక్కడ చాలామంది యూనో లైఫ్ కూడా కోల్పోయారనమాట. సో అందుకే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి వాడు భయపడుతున్నాడు కదా. క్రిష్ని ఇక్కడ కొంచెం నీళ్ళలో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు రవి, ఎందుకంటే కొంచెం వాడికి భయం పోవాలి అన్నట్టుగా. బట్ వాడైతే ఫస్ట్ కొంచెం అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాడు కానీ తర్వాత కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడనమాట. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఫస్ట్లో అయితే కాలు పెట్టలేదు, బికాస్ కొంచెం కూల్గా కూడా ఉంటాయి కదా వాటర్. సో అందుకనేసి తర్వాత అయితే వాడు కొంచెం సేపు పెట్టిన తర్వాత బాగానే ఎంజాయ్ చేశాడు. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు అసలు క్రౌడ్ ఎక్కువ లేకుండా అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆ నేచర్ కానీ చూసారా, ఇవన్నీ చాలా ఓల్డెన్ డేస్లో ఉన్నవన్నమాట. ఆ చెట్టుకి అది గూడులాగా ఉందన్నమాట. నిజంగా అది నాకు భలే అనిపించింది, అందుకే దాన్ని షూట్ చేశానన్నమాట. నేను అంటే ఈ ప్లేస్కి ఎన్నోసార్లు వచ్చాను పెళ్ళికి ముందు. చాలా ఎంజాయ్ చేసేదాన్ని, ఎందుకంటే అప్పుడు మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవన్నమాట. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ నేను వాటర్లో తడవడం అలాంటివి చేస్తే క్రిష్కి మళ్ళీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే నేను అవన్నీ ఏం చేయలేదు, జస్ట్ ఇలా కొంచెం సేపు నీళ్ళల్లో ఆడుకున్నాను అనమాట. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే మనల్ని మనము చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం చెప్పండి, లైఫ్ కదా, ప్రతి ఒక్క సిచ్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూనే ఉండాలి. సో గైస్, ఇది కంప్లీట్ క్రిష్ బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనమాట. డెఫినెట్లీ ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి డెఫినెట్లీ నేను రావాలి. దానికోసం మీ సపోర్ట్ డెఫినెట్లీ నాకు ఉండాలి. కాబట్టి నా ఛానల్ని డెఫినెట్గా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.